వెల్కమ్ టు వైఐ న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక సెలబ్రిటీ. 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఈల కళాకారుడు. దేశంలోనే అతి కొద్ది మంది ఈల కళాకారులు ఉండగా కూడా ఒక ఫేమస్ ఈల కళాకారుడు అనే చెప్పాలి. ఈయన ఒక సాదాసీదా బ్యాంక్ ఎంప్లాయీ అయినా కూడా తన కళ పట్ల తనకు ఉన్న ఏకాగ్రత శ్రద్ధతో అతి కొద్ది కాలంలోనే మంచిగా రాణించారు. ఈయన ఒక నేషనల్ ట్రెజర్ అనే చెప్పాలి. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఆయనే కర్రా శేషసాయి. వారిని అడిగి వారి జీవిత విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈలపాటలో ఆల్మోస్ట్ ఏళ్ల మీద లెక్క పెట్టేంత మంది మనకు పర్ఫార్మర్స్ ఉన్నారు. దాంట్లో మీరు ఒకరు. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎట్లా, అంటే మీకు జరిగే ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు? లైక్ మీ స్టేచర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మామూలుగా చూస్తుంటే వేరే అన్ని రంగాలలో కూడా మీ ఇమీడియట్గా ఐడెంటిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఈలపాట అనేది మీరు ఎంత టాలెంట్ ఉన్నా కానీ అది ఒక స్టేజ్కి రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. మీరు ఆ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నా కూడా ఇప్పుడు మీరు గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? లైక్ ఇంకోటి, మీ గురువు గారు ఎవరు, మీరు ఈ స్టేజ్కి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుకుంటూ వచ్చారు? మీ ఫ్యామిలీ స్టేటస్ అంటే ఎంత ఇబ్బందులు పడ్డారా, లేకపోతే హ్యాపీ ఫ్యామిలీయా, లైక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ స్టేజ్కి వచ్చిందా, అది మొత్తం ఒకసారి మా తప్పకుండా. అంటే ఫస్ట్లీ ఏంటంటే ఇబ్బందులు పడ్డారు అన్నారు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దేవుడి దేవుళ్ళ ఇబ్బందులు ఏం పడలేదండి. ఓకే, కూల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. సో అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అది మా వాళ్ళకి ఒక కొత్త ఫ్లేవర్ అనమాట. అంటే మా ఫ్యామిలీలో ఎవరు మ్యూజిక్ లో లేరు, ఫస్ట్ థింగ్. సో నేను కూడా అసలు మ్యూజిక్ లో వెళ్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే మా ఫాదర్ కూడా విజిల్లో పాడేవారు అనమాట. సో నేను అనుకునేది ఏంటంటే అదే నాకు జీన్స్ వచ్చిందేమో, పోలికలు ఏమైనా వచ్చాయేమో అనుకుంటాను. సో నేను అలా పాడుతూ మెయిన్ ఏంటంటే మా స్కూల్లో కూడా అసలు అంటే షోస్ ఇవ్వచ్చు అనే దానికి మెయిన్ బీజం ఎక్కడ పడిందంటే స్కూల్లో పడింది. సో నేను ఎప్పుడు మైక్ పట్టుకున్నా, నేను పాడడానికి పట్టుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ అరే విజిల్ వేస్తావు కదా, అది పాడు అని ఎంకరేజ్ చేసేవారు. సో మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ మా టీచర్స్ కానీ. సో నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా విజిల్లో పాడేవాను అనమాట. సో నా స్టార్ట్ అనేది స్కూల్ లెవెల్లో 2nd క్లాస్ నుంచే స్టార్ట్ అయింది. సో 2nd నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు అప్పట్లో ఉన్న సినిమా పాటలు, మెయిన్ గా నువ్వే కావాలిలో రాచిలక నువ్వే కావాలి అప్పట్లో బాగా ఫేమస్. ఆ పాట నేను దగ్గర ఒక 4 ఏళ్ళు అదే పాట పాడుతూ వచ్చేసాను. అదొకటి, అదొకటి. సో మెయిన్ ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అనే ఒక మెయిన్ కాన్ఫిడెన్స్ స్కూల్లో నాకు డెవలప్ అయింది. సో ఎంకరేజ్మెంట్ అంటే మీరు జనరల్ గా చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తాను, విజిల్ వేస్తే తిట్టేవారు ఇంట్లో, తిట్టలేదా మిమ్మల్ని, అది ఒక రౌడీ యాక్ట్ లాగా ఉండేది, మరి మిమ్మల్ని ఏం అనలేదా అంటే గాడ్ గ్రేస్ ఏంటంటే ఆల్రెడీ నాకన్నా ముందు మా గురువు గారు ఈలపాటి శివప్రసాద్ గారు, ఆయన ఈ ఒక ఆర్ట్కి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చారండి. మేబీ మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి, నన్ను మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, మీరు ఇబ్బందులు పడ్డారా, మిమ్మల్ని తిట్టలేదా అనే దానికి ఆయన కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆయనని చాలా మంది అనుంటారు, ఎందుకంటే ఆయన ఇందులో మొదటి వ్యక్తి. ఈలపాటి రఘురామయ్య గారు ఉన్నారు కానీ ఆ తర్వాత అంత ప్రసిద్ధి చెందింది, ఈ జనరేషన్ కి అసలు ఎలా పాడతారని చూపించింది, పరిచయం చేసింది శివప్రసాద్ గారు మాత్రమే. సో ఆయన చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. దీనికి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అంతా సెట్ చేసి పెట్టి, అంటే ఒక విస్తర్లో మొత్తం అంతా వడ్డించి పెట్టి మనం తినమంటే పెద్ద కష్టం కాదు. సో నేను అలా నాకు కలిగింది అనమాట. నాకు అంతా రెడీ అయిపోయింది. విజిల్కి ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక అవేర్నెస్ ఉంది, జనాల్లో ఇది ఒక టాలెంట్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు పెద్దది కష్టమైన విషయం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ప్రాక్టీస్ అవన్నీ చేయాలన్నమాట. ఓకే. ఇంకోటి, ఇప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేదండి మీ పరిస్థితులు? ఫాదర్ మదర్ ఏం చేసేవాళ్ళు? మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ వచ్చేసి ఆర్టీసీలో చేసేవారు అనమాట. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఓకే. సో ఫ్యామిలీ, మాకు నేను అక్క అనమాట. అక్కకి మ్యారేజ్ అయిపోయి చెన్నైలో. స్కూలింగ్ అంతా ఇక్కడ? స్కూలింగ్ మొత్తం ఇక్కడ జ్యోతిబాల మందిర్ హై స్కూల్ అని మన విద్యానగర్ లో. అండ్ ఇంటర్మీడియట్ నలంద జూనియర్ కాలేజ్, డిగ్రీ సెయింట్ జోసెఫ్స్, అండ్ పీజీ వచ్చేసి సిఎంఆర్ కాలేజ్. అంటే ఎంబీఏ చేశాను. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీ స్కూలింగ్ లో కానివ్వండి, మీ కాలేజ్ లో కానివ్వండి, డిగ్రీ ఎంబీఏ కాలేజ్ లో మీకు స్పెషల్ ఐడెంటిటీ అనేది ఆటోమేటిక్ గా మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే జస్ట్ మీరు పాట పాడి మీరు ఆటోమేటిక్ గా మీ ఐడెంటిటీ మీకు ఉంటుంది. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? లైక్ అంటే యువర్ ఫీలింగ్?
డిగ్రీ వరకు పెద్ద ఏం అనిపించేది కాదు, ఎందుకంటే అప్పటి వరకు సోషల్ మీడియా అవేర్నెస్ కూడా ఎవరికి లేదు. ఈ ఫేస్బుక్ కానీ ఇవన్నీ అప్పట్లో అంతలా లేవు. 2007-2010 వరకు ఎప్పుడైతే కొంచెం ఈ ఫేస్బుక్ అవన్నీ ప్లాట్ఫామ్స్ వచ్చాయో అప్పుడు ఒక టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయింది. నాకనే కాదు, ఈ రోజులో చాలా మంది సింగర్స్ కానీ చాలా మంది డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉన్న వాళ్ళు కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి వాళ్ళు నైట్ సెలబ్రిటీ అయిపోయిన రోజు చాలా మంది ఉన్నారు. అవునవును. సో ఈ రోజుల్లో వాళ్ళకి టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. నాకు కూడా అలాగే డిగ్రీ వరకు నాకు చిన్న షోస్ కాలేజ్ లో పర్ఫార్మెన్సెస్ వరకే ఉండేదండి. డిగ్రీలో అంటే మా గురువు గారితో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ అని వచ్చాయో ఎంబీఏ నుంచి అసలు నాకు ఇంట్రెస్ట్ దీనిలో కలిగింది అనమాట. సో ఎంబీఏ నుంచి నేను వీడియోస్ చేయడం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం, దాన్ని సోషల్ మీడియా పేజెస్ షేర్ చేయడం. సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే ఆ యొక్క స్పెషల్ ఐడెంటిటీ జనాలు ఇస్తుంటే అది ఎంజాయ్ చేస్తున్న పర్సెంటేజ్ 10% ఉంటుంది, దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలనేది 90% ఉంటుంది అనమాట. అంటే కొంత భయం కూడా మీకు చాలా భయం. అంటే జనాలు పొగుడుతున్నారు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ రోజు పాడిందే రేపు పాడితే ఏంటి వీడే ఇంప్రూవ్ అవ్వట్లే అంటారు. అవునవును. ఈ రోజు పాడిన దానికన్నా రేపు తగ్గుతుంటే వీడేంటి రోజు రోజుకి తగ్గిపోతున్నాడు అంటారు. సో ఆ రెండింటి మధ్య ఎప్పుడు ఫైట్ జరుగుతూనే ఉంటుంది నా విషయంలో. ఇంకోటి అండి, మీ ఫాదర్ మిమ్మల్ని ఎట్లాంటి, అంటే ఆయన సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు ఉండేది? లైక్ మీరు 2nd క్లాస్ నుంచి మీరు పాడుతున్నారు కదా, ఫస్ట్ పాడినప్పుడు మీ ఇంట్లో రెస్పాన్స్ ఏంటి? లైక్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నా అదృష్టం ఏంటంటే మా గురువు గారు శివప్రసాద్ గారు అన్నమయ్య కీర్తనలని, త్యాగరాజ్ కీర్తనలని క్యాసెట్స్ చేసేవారు. సో నేను ఎప్పుడైతే పాడడం మొదలెట్టానో మా ఫాదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ మీ అనమాట. అంటే చాలా మోటివేట్ చేసేవారు. ఆయన క్యాసెట్స్ వచ్చి ఇంట్లో ప్లే చేసేవారు. సో ఇండైరెక్ట్ గా ఆయన నాకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారంటే నువ్వు కూడా నేర్చుకోవాలి, నువ్వు కూడా చెయ్యాలి అని ఇచ్చారు అనమాట. సో ఎప్పుడు ఇది ఆపు అని ఎప్పుడు అనలేదు. ఆయన ఈ పాట చేయి అని ఆయనే నాకు చెప్తూ ఉండేవారు. అలాగే ఆయనే నన్ను మా గురువు గారి నెంబర్ తీసుకొచ్చి ఒక చోట ఎక్కడో పర్ఫామ్ చేస్తే ఆయన నెంబర్ వెతికి ఆయన కాల్ చేసి ఇలా మా అబ్బాయి పాడతాడంటే తీసుకురండి అంటే మా మావయ్య తీసుకెళ్లారు ఫస్ట్ నన్ను. మా మావయ్య ఆయన దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఆ రోజు నుంచి నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనుకోండి. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను విజిల్లో. ఎస్, నేను దీనిలో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, దీనిలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పటివరకు ఏంటంటే ఒక పాట పాడేస్తే అయిపోతుంది కదా, 3 నిమిషాలు 4 నిమిషాలు పాట అనుకున్నాను. లేదు, ఇది ఒక సముద్రం అని మా గురువు గారిని కలిసిన తర్వాతే నాకు. ఎప్పుడండి, ఏ ఇయర్ లో మీరు? 2007 లో కలిసాను. 2007 లో, 2007 నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే మీరు అప్పుడు డిగ్రీలో ఉన్నారా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. 2007. yes. అంటే ఎన్ని ఇయర్స్ గురువు గారి దగ్గరికి రెగ్యులర్ గా వెళ్ళడం? ఆల్మోస్ట్ ఇప్పటికీ వెళ్తూ ఉంటాను. 10 years నుంచి నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ నేను వెళ్తూ ఉంటాను. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే డెఫినెట్ గా ఒక అవకాశం వచ్చినప్పుడు మన గురువు గురించి మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, 2007 నుంచి ఈ రోజు వరకు ఆయన దగ్గర ₹1 ఫీజు కూడా తీసుకోలేదు. ఓకే, తీసుకోకపోగా నీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రా, నేను నేర్పిస్తాను. ఓకే, అంటే నేను రాత్రి 9 o'clock బ్యాంక్ నుంచి వచ్చి అంకుల్ రావచ్చా అంటే వచ్చేసాయి అంటారు. లేదా అంకుల్ నేను మార్నింగ్ 6 o'clock ఫ్రీ ఉన్నానంటే వచ్చేసాయి అంటారు. సో ఆయన అంతలా ఇంట్రెస్ట్ చూపించి నాకు నేర్పించారు కాబట్టి నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ రోజుల్లో నాకు తెలిసి అలాంటి గురువులు ఎవరికి లేరు. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ వాళ్ళు చేసే ఇది నాకు తెలిసి ఎవరికి లేరు. ఉంటే 1-2 వేల మీద లెక్క పెట్టుకునే వాళ్ళే ఉంటారు. సో అలాంటి గురువు దొరకడం నాకు అదృష్టం నిజంగా. మీరు ఈ స్టేజ్ లో ఉండడానికి మేజర్ రీజన్స్ అంటే ఫ్యాక్టర్స్ ఎవరెవరు అని అంటారు? లైక్ ఫస్ట్ రీజన్ మా ఫ్యామిలీ. అంటే ఆన్ హోల్ గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఇండివిజువల్ వ్యక్తులు అంటే మా ఫాదర్. ఫస్ట్ మా ఫాదర్, మదర్ ఆబ్వియస్లీ. నో అని అయితే మా అమ్మ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ మా మావయ్యలు ఇద్దరు. సో ఎక్కడ షోస్ అయినా కూడా వాళ్ళ బ్యాంక్స్ లో ఏమైనా షోస్ ఉన్నా మా మావయ్యలు 4-5 బ్యాంక్ లోనే చేస్తారు. వాళ్ళ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో అక్కడికి నేను తీసుకెళ్లి పర్ఫామ్ చేయించి సో ఇవన్నీ చేయించారు. సో అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసింది. అంటే ఎవరు కానీ దీనికి చులకనగా చూడడం కానీ, ఈవెన్ దో బయట సొసైటీ వాళ్ళు ఇందులో ఏం ఫ్యూచర్ ఉంది అని ఇండైరెక్ట్ గా కమెంట్స్ వేసినా కూడా మా వాళ్ళు పట్టించుకోలేదు. ఓకే అండి. అంటే మీ గురువు గారు కూడా మా గురువు గారు బాలమురళి గారు స్టూడెంట్. ఆయన ఇంట్లో 2 ఏళ్ళ నుండి నేర్చుకున్నారు అన్నమాట సంగీతం. ఓకే. ఇంకోటి కంచిపీఠ ఆస్థాన విద్వాంసం. ఓకే. ఆయన దగ్గర ఆయన 20,000 పైన కాన్సర్ట్స్ చేశారు. ఆయన తిరగని దేశం లేదు, ఆయన పెద్ద వాళ్ళ దగ్గర ఇయ్యని పర్ఫార్మెన్స్ లేదు.
ఓకే. సో ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ అని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని కన్సర్ట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ మొత్తం కలిపితే ఎన్ని పర్ఫామ్ చేస్తున్నారు? నేను ఇప్పటివరకు మోర్ దెన్ 2000 కాన్సర్ట్స్ చేశానండి. హైదరాబాద్ లో అండ్ తిరుపతి బ్రహ్మోత్సవాల్లో పాడాను, పుట్టపర్తి అండ్ ఢిల్లీ ఏపీ భవన్ లో పాడాను. సో చాలా చోట్ల పాడాను, విజయవాడ షోస్ అన్ని చేశాను. మీకు అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ బాగా అనిపించింది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే నా లైఫ్ లో మర్చిపోలేని షోస్ అంటే గవర్నర్ నరసింహన్ గారి ముందు పాడాను అనమాట. ఓకే. ఎప్పుడండి? 2016 లో. ఓకే. 2016 లో ఆయన ముందు పాడాను. అది కూడా సందర్భం ఏంటంటే మా గురువు గారిది ఒక ఆల్బమ్ రిలీజ్ ఉంది. ఓకే. సో ఆ ఆల్బమ్ రిలీజ్ లో నేను మా గురువు గారు కలిసి ఆయన ముందు పాడాము. అండ్ విశ్వనాథ్ గారి ముందు పాడాను, నాగేశ్వరరావు గారి ముందు పాడాను, అండ్ కిరణ్ గారు నాగేశ్వరరావు గారి ముందు. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ముందు పాడాను అనమాట. ఆయన నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అనమాట. సో ఆయన ముందు నేను ఆయన్ని కలవడానికి వెళ్ళాను. నేను 2013 August 8th ఓకే ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా నేను ఇలా పాడతానండి అంటే ఆయన ఇమీడియట్లీ ఏంటి విజిల్ తో పాడదామా అని కూడా ఆశ్చర్యపోయారు. సో ఆయన ముందు నేను తరలిరాదు తనే వసంతం అని రుద్రవీణలో పాట పాడాను. ఆయనకు చాలా ఇష్టమైన పాట అది. ఓకే. సో అది మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు ఎట్లా రెస్పాండ్ అయినారు? లైక్ అంటే ఆయన అంత పాట అయిపోయిన తర్వాత నాకు చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు పాడుతుంటే, నాకు ఏదో నేను ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ఇష్టపడ్డారు అనేది. సో అది మాత్రం ఇప్పటికీ నాకు మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు? అక్కినేని నాగేశ్వరరావు గారు ముందు అది మా గురువు గారికి ఆ రోజు ఆయన పుట్టినరోజు నాడు అక్కినేని నాగేశ్వరరావు గారి ముందు ప్రతి ఇయర్ స్వర్ణ కంకణం వేసేవారు అనమాట ఆర్టిస్టులందరికీ. రవీంద్ర భారతిలో ఎవ్రీ ఇయర్ చేసేవారు అది. ఓకే. సో అలా మా గురువు గారికి ఒక 2010 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు, 2010 లో మా గురువు గారికి స్వర్ణ కంకణం తొడిగారు అనమాట. ఆ రోజు నేను మా గురువు గారు రామదాస్ లో ఏ మూర్తి మూడు మూర్తుల పాట ఉంది కదా, ఆ పాట పాడాం అనమాట. ఆయన నిజంగా దగ్గరికి వచ్చి చాలా అప్రిషియేట్ చేశారు. అది మీకు లైఫ్ లాంగ్ గుర్తు. ఆబ్వియస్లీ నిజంగా అంటే అంత పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. గవర్నర్ గారు ఏమన్నారు? గవర్నర్ గారు అంటే ఆయన కన్నా వాళ్ళ వైఫ్ చాలా ఇది అసలు విజిల్లో మీరేం తెలుసు నెక్స్ట్ జనరేషన్ కూడా ఉందా అని ఆవిడ కూడా మంచి ఇది ఇచ్చారన్నమాట. దగ్గరికి వచ్చి చాలాసేపు మాట్లాడారు. అంటే అసలు నాకు నిజంగా వాళ్ళ దగ్గర నుండి బయటకు వచ్చే తర్వాత రియలైజ్ అయినారే నేను గవర్నర్ గారి ముందే పాడాను కదా. అంటే ఆ స్టేచర్ వాళ్ళు చూపిలేదు ఎక్కడ, ఒక గవర్నర్ అని నేను గవర్నర్ వైఫ్ అని ఆవిడ చూపిలేదు. దగ్గరికి వచ్చి చాలా బాగా పాడారు, చాలా రెస్పెక్ట్ తో మాట్లాడారు. సో ఆ రోజు నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఒక ఆర్టిస్ట్ కి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు సొసైటీలో, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఆగకూడదు అని. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఎప్పటికప్పుడు మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది నాకు ఎదురవుతూ ఉంటాయి అనమాట. సో అలా ఉన్నప్పుడు ఇంకొంచెం మనం దాని మీద వర్కౌట్ ఎక్కువ చేస్తాం. గవర్నర్ గారి ముందర ఏ పాట అవ్వండి? అది కురై ఉండ్రు మిల్లై అని చెప్పేసి, అది ఒక రాజాజీ గారి రచన అండి. అది తమిళ్లో బాగా మా కోసం ఒకసారి తప్పకుండా. ఓకే అండి, వండర్ఫుల్.
గవర్నర్ గారి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? అంటే ఆయన ఒకటే అన్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా పాడుతున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద చాలా ఉంది అని చెప్పేసి ఆయన కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన కూడా మోటివేట్ చేశారనమాట. రోషయ్య గారి ముందర కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు అది January 1st ఎవ్రీ ఇయర్ మా గురువు గారు రవీంద్ర భారతిలో పాడతారు. సో తను రోషయ్య గారు అప్పుడు సీఎం అనమాట, అప్పుడు ఆయన చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. సో ఆయన ముందు క్లాసికల్ పర్ఫార్మెన్స్ నేను మా గురువు గారితో పాడాను. ఏమన్నారు అప్పుడు? అంటే అందరి రెస్పాన్స్ చూసి ఒక అంటే నెక్స్ట్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా దీన్ని ఒక ఆర్ట్ అని చెప్పి తెలుసుకుంటున్నారు అని చూసిన ప్రతి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. అది మాత్రం ఐ కెన్ సే అన్నమాట. జానకమ్మ గారి ముందు పాడాను. జానకమ్మ గారి ముందు ఎస్పీబీ గారి బ్రెత్లెస్ ఉంది కదా, మాటేరాని చిన్నదాని, అది అది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి అది. సో జానకమ్మ గారు వచ్చారనమాట అక్కడికి. సో ఆవిడ ముందు పాడేసరికి ఆవిడ దగ్గర తీసుకుని ఆల్మోస్ట్ కౌగిలించుకుని మరి మాట్లాడారు అనమాట. చాలా బాగా పాడావు, అసలు ఈ పాట పాడడానికే కష్టం, అలాంటి నువ్వు విజిల్లో చాలా బాగా పాడా అని చెప్పి ఆవిడ మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. ఒక్కసారి మాకోసం బ్రెత్లెస్ అండి ఇది ఎస్పీబీ గారు పాడారు మాటేరాని. వండర్ఫుల్ అండి. అప్పుడు ఏమన్నారండి జానకమ్మ గారు? అదే అన్న, అంటే పాడడమే ఈ పాట కష్టం, అలాంటిది విజిల్లో పాడమంటే చాలా ఉంది, డైలీ ప్రాక్టీస్ చేయి అండ్ సంగీతం కూడా చేయి, దీంతో పాటు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆవిడ కూడా అన్నారు. దేనికైనా సంగీతం అనేది మంచి బ్యాక్ బోన్ అండి. అంటే మామూలుగా ఒక పాట సినిమా పాట పాడిన దానికి, ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన దానికి ఆ సొసైటీలో ఉండే రెస్పెక్ట్ వేరు. అవునండి. అంటే మీరు సంగీతం కూడా నేను సంగీతం కూడా విజిల్లోనే నేర్చుకుంటున్నాను. అంటే విజిల్లో సపరేట్ ఉంటుంది? సెపరేట్ ఏం లేదు. అంటే మా గురువు గారే నాకు, అంటే ఇప్పుడు జనరల్ గా సరిగమలు అందరూ నోట్తో కానీ వైలన్ లో కానీ ప్లే చేస్తుంటారు, అలాగే నేను విజిల్లో. ఓకే, గురువు గారు సపరేట్ గా నేర్పించింది? ఆయనే విజిల్లోనే ఆయన నాకు నేర్పించారు. సంగీతం నేను ప్రత్యేకంగా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఆయనే నాకు సరిగమల దగ్గర నుంచి అన్ని నేర్పించారు ఆయన. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూడా మీరు? రాజేంద్ర ప్రసాద్ గారి వాళ్ళ అబ్బాయి పెళ్లిలో పాడాను అనమాట. ఆ పెళ్లి పుస్తకంలో పాట ఉంది కదండి, పెళ్లికి ఆ పాట పాడాను అనమాట. అది అంటే ప్రోగ్రామ్ లో అది హైలైట్ అనమాట, శ్రీరస్తు శుభమస్తు. ఓకే ఓకే. ఆ పాట మీకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మీరు పాడినట్టున్నారు. బ్రహ్మోత్సవాల్లో నేను 2 సార్లు పర్ఫామ్ చేశాను. అది కూడా మా గురువు గారితోనే చేశాను అనమాట. అది అంటే నా లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్ లో అది నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ముందు పాడడం అనేది నిజంగా అదృష్టం. అంటే నేను ఇంకా ఆ రేంజ్ కి వెళ్లకుండానే నా మీద నమ్మకం పెట్టి నువ్వు నువ్వు పాడతావు అని చెప్పి మా గురువు గారు తీసుకెళ్లారు. సో అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఓపెన్ గా చెప్పాలంటే చాలా షోస్ మా గురువు గారు తీసుకెళ్ళినవి నేను వెనకాల పాడకుండా కూర్చున్నాను. ఈవెన్ దో ఆయన నన్ను పాడదామని తీసుకెళ్ళినా కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదు. ఆయన అన్నారు, నువ్వు వెనకాల కూర్చో, ఎలా పాడుతున్నాను అబ్జర్వ్ చేయి, నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు పాడు. 2007 లో ఆయన దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను. 2007 లోనే ఒక కాన్సర్ట్ లో నన్ను కూర్చోబెట్టారు ఆయన పక్కన. ఏం పాడలేదు, దగ్గర ఆయనతో ఒక 10-15 కాన్సర్ట్ల వరకు నేను ఏం పర్ఫామ్ చేయలేదు. ఆయన టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. ఎస్, అంటే స్టేజ్ ఫియర్ పోగొట్టడానికో లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ అవన్నీ పక్కనవన్నీ అబ్జర్వ్ చేయడానికో ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఏది స్టేజ్ ఫియర్ అనేది లేదు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయన చేసిన ఇదే అనమాట. పుట్టపర్తిలో పర్ఫార్మెన్స్, పుట్టపర్తిలో కూడా బాబా గారి ముందు కాదు, అది తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత.
సరే, ఈ ఢిల్లీ ఏపీ భవన్ లో ఎప్పుడు వెళ్ళారు? ఢిల్లీ ఏపీ భవన్ అది 2017 ఏప్రిల్లో వెళ్ళాను అనమాట. ఏపీ భవన్ లో అది కూడా మా గురువు గారితోనే పాడాను. సో ఇవన్నీ ఏంటంటే నా లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంకా స్టేజ్ కి రాకుండా నాకు వచ్చిన అవకాశాలు అది మా గురువు గారి వల్ల. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకు మీకు ఏంటి సంబంధం? అంటే మీ పేరు కొట్టగానే అసలు టోటల్ వాళ్ళవి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళవి ఏమేమి ఉన్నాయో మీరు పాడిన సాంగ్స్ అన్నీ వచ్చేసినాయి కదా. ఆదిత్య మ్యూజిక్ అది ఏంటంటే నేను ఫేస్బుక్ లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్న టైంలో ఆదిత్య మ్యూజిక్ లో భానుమురళి గారని వర్క్ చేస్తారు. ఓకే, ఆయన నాకు మెసేజ్ చేసి చాలా బాగా పాడుతున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. అదే టైంలో ప్రేమం సినిమా రిలీజ్ అయింది. ప్రేమంది కాంటెస్ట్ పెట్టారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ. తెల్లవారితే కనురెప్పల పాటకి ప్రత్యేకంగా ఎవరు పాడేవాళ్ళు పాడండి, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అని కాంటెస్ట్ పెట్టారు. ఓకే, సో కాంటెస్ట్ ఏంటంటే వాళ్ళకి వీడియోస్ మనం పంపిస్తే సో బెస్ట్ వీడియోని వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేస్తారనమాట. ఓకే, సో ఆ కాంటెస్ట్ ద్వారా నాకు ఆదిత్య మ్యూజిక్ తో అటాచ్మెంట్ పెరిగింది. సో అప్పటి నుంచి నాకు నేను ఏ సాంగ్ చేసినా ఆదిత్య మ్యూజిక్ ది ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో డెఫినెట్ గా వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది నాకు. ఈ రోజు ఏమైనా ఆదిత్య మ్యూజిక్ లో సాంగ్ వచ్చిందంటే నేను వాళ్ళకి ఈమెయిల్ డైరెక్ట్ గా కలవడం కూడా కాదు, ఈమెయిల్ పంపిస్తాను, బాగుంది అనుకుంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అది నిజంగా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు ఆదిత్య మ్యూజిక్ ది. ఓకే అండి. ఇంకోటి ఇప్పుడు ప్రేమం కూడా మీరు ప్రేమం సాంగ్ ఒకటి నా సోషల్ వైరల్ అయిపోయిన టోటల్ ఫస్ట్ వైరల్ అయిన సాంగ్ అదొకటే. అది దాంతో స్టార్ట్. అంటే ఓకే విజిల్ లో కూడా పాడతారు, చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియా పేజెస్ నుంచి ఆ సాంగ్ కి. అది ఒక్కసారి ఆ పర్ఫార్మెన్స్ తప్పకుండా. వండర్ఫుల్ అండి. ఇంకొకటి ఇప్పుడు మీరు ఇంకేం కావాలి అదొకటి, అది కూడా ఒక్కసారి అది కూడా వైరల్ అయిపోయింది. అది కూడా వైరల్. చాలా బాగుందండి. థ్యాంక్స్. ఇప్పుడు మీరు అంటే రెగ్యులర్ గా ఈ విజిల్ సాంగ్స్ మీరు పాడుతుంటారు కదా, పాడుతుంటే మీకు జనం ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నేను వీడియోస్ చేసేటప్పుడు ఒకటే ఆలోచిస్తాను. ఫస్ట్ లో నేను డైరెక్ట్ గా రికార్డ్ చేసేవాడిని. ఓకే, సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా అవేర్నెస్ అంతా పెరిగిన తర్వాత జనాలు క్వాలిటీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఒక వీడియో ఆ క్వాలిటీ చూస్తున్నారు, ఆడియో క్వాలిటీ చూస్తున్నారు, ఏది పడితే అది ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏది పడితే అది చూడట్లేదు. సో నేను స్టార్టింగ్ లో డైరెక్ట్ ఫోన్ లో రికార్డ్ చేస్తాను, ఫోన్ లో రికార్డ్ చేసి పెట్టేవాడిని. ఓకే, అప్పటి నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకునేవాడిని. అంటే ఈ పేజెస్ వాళ్ళందరికీ తెలుస్తుంది ఆడియో క్వాలిటీ ఎలా ఉండాలి, వీడియో క్వాలిటీ ఎలా ఉండాలి. అలా నాకు కామెడీ
కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ పేజ్ లో సంతోష్ అని ఒక అడ్మిన్ ఉండేవారు. తను నాకు చెప్పారనమాట, ఆడియో మీరు సెపరేట్ గా రికార్డ్ చేస్తే జనాలకి కొంచెం వినడానికి వాళ్ళు టైం స్పేర్ చేస్తారు. అంటే హార్డ్లీ ఇప్పుడు చూసుకుంటే ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. సో హార్డ్లీ వాళ్ళు ఫేస్బుక్ అనేది స్క్రోల్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఆపి మన వీడియో చూడాలి అంటే అది ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటే గానీ వాళ్ళు మహా అయితే 10 seconds చూస్తారు, ఇంట్రెస్టింగ్ లేకపోతే తీసేస్తారు. అంత టైం ఎవరికి ఉండట్లేదు. సో ఆ 10 seconds లో కనుక మనం వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్ గా రీచ్ అవుతుంది, వాళ్ళు షేర్లు అవన్నీ చేస్తారు. సో ఆ సజెషన్స్ అన్ని నాకు కింద వాళ్ళు కొట్టే కమెంట్స్ బట్టి నేను తీసుకుంటూ అప్పటి నుంచి నేను ఆడియో సెపరేట్ గా స్టూడియోలో రికార్డ్ చేసి వీడియో సెపరేట్ గా చేసి, అండ్ ఇందులో నాకు ముఖ్యంగా హెల్ప్ చేసిన వాళ్ళంటే వెంకట్ అని నా ఫ్రెండ్. సో నా MBA లో నా ఫ్రెండ్ అనమాట. సో తనే నా ఆడియో, తను సినిమాటోగ్రఫర్, హీఈస్ వర్కింగ్ యాజ్ అ సినిమాటోగ్రఫర్. సో తను నా వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఆడియో అన్ని టేక్స్ తీసుకుని ఎడిట్ చేసి తన సపోర్ట్ నాకు మేజర్ సపోర్ట్ చాలా ఉంది. సో అలా ప్రొఫెషనల్ గా నేను వీడియోస్ అన్ని పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి షేర్లు కానీ లైక్స్ కానీ చాలా వచ్చి చాలా మంది పరిచయం అనమాట. అండ్ సింగర్ హేమచంద్ర గారు కూడా నా చాలా బాగుందని ఎప్పుడు కమెంట్ చేస్తూ ఉంటారు వీడియోస్. సో అంటే మీకు రెగ్యులర్ గా వాళ్ళు మీకు కాంటాక్ట్ లో ఉంటారా? రెగ్యులర్ గా కాంటాక్ట్ లో నా ఫ్రెండ్ PVNS రోహిత్ అని ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్. సో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తనే నాకు అందరి దగ్గరికి పరిచయం చేస్తూ ఉంటాడు. తన షోస్ ఏదున్నా కూడా నన్ను తన షోస్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. తనకు ఏదైనా షో వస్తే అందులో నేను కనీసం ఒక 2-3 పాటలు పాడతాను. సో ఆ విధంగా తన సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. సో ఎక్కడో ఒకటి అంటే దేవుడి దేవుళ్ళు ఏంటంటే ప్రతి స్టేజ్ లో నాకు ఎవరో ఒకరు బ్యాకప్ అనేది ఉన్నారండి. త్రూ అవుట్ మీ జర్నీలో మీకు మోస్ట్ సపోర్టివ్ అంటే వీళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాను అని అనిపించే వాళ్ళు ఎవరున్నారు? గురువు గారు, వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఆయన నన్ను స్టూడెంట్ గా యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ సక్సెస్. అయితే ఆయన యాక్సెప్ట్ చేసి 10 years ఆయనంతటా ఆయన అంటే జనరల్ గా గురువు అంటే ఎలా ఉంటారంటే అండి, మీరు క్లాస్కి వెళ్తే చెప్తారు, లేదంటే వాళ్ళు పట్టించుకోరు. నేను క్లాస్కి రాకపోతే ఆయన ఎందుకు రావట్లేదు, నీకు ఇంట్రెస్ట్ పోతోంది అని చెప్పి నన్ను అంటే ఒక తండ్రి ఒక కొడుకుని ఎలా అయితే సంజాయిస్తారో అలా ఎలా అయితే చెప్తారో అలా నన్ను ఆయన ఒక తండ్రిలాగే చూశారు నన్ను. నిజంగా ఆయన క్లాస్కి వెళ్ళకపోతే ఎందుకు రావట్లేదు, నువ్వు ఉన్నావు, నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు నాకన్నా బాగా పాడతావు, ఇలా ఆయన నన్ను మోటివేట్ చేసి ఆయన అంటే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఆయన ఉన్నారు. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఈరోజు మీ దగ్గర ఉన్న ఇలా మాట్లాడతాను. లేదంటే నేను వేసే విజిల్కి అసలు వాల్యూ లేదు. ఆయన నన్ను క్లాసికల్ లో ఆ ఫార్మాట్ లో తీసుకెళ్లి ఆయన అలా ట్యూన్ చేశారు కాబట్టే ఈరోజు జనాలకి వినసొంపుగా ఉంది. కరెక్ట్ అండి. ఇంకొకటి ఇప్పుడు మీ గురువు గారికి ఇష్టమైన అంటే చాలా ఇష్టమైన మీరు పాడితే మీ గురువు గారు లైక్ చేసే సాంగ్ ఏది? నేను పాడితే అంటే అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, అది మా కోసం. చాలా బాగుందండి. ఇంకొకటి
మీకు రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఏమన్నా వస్తుందా? లైక్ పబ్లిక్ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా? అంటే ఫీడ్బ్యాక్ అంటే నేను అప్రిసియేషన్స్ అనేది ఉంటాయండి. అంటే మీకు డైరెక్ట్ కాల్ చేసి చాలా మంది చేస్తారు. రీసెంట్ గా అంటే వాళ్ళ గ్రేట్నెస్ కి మెచ్చుకోవాలి. మన డియర్ కామ్రేడ్ మూవీ వచ్చింది కదా, విజయ్ దేవరకొండ ఆడియో మొన్న రిలీజ్ అయింది. అవునండి. అందులో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే అని ఒక వండర్ఫుల్ కంపోజిషన్ అది జస్టిన్ ప్రభాకరన్ గారని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆ పాట పాడింది భరద్వాజ్ గారని చెన్నై సింగర్, ఆయన చెన్నై అనుకుంటాను. నేను అది ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అంటే ఆయనకు అవసరం లేదు నిజంగా, ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నాకు ఇన్స్టాలోనే ఆయన ట్యాగ్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి నాకు పర్సనల్ మెసేజ్ పెట్టారు, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ బ్రదర్, గుడ్ గోయింగ్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి. సో అలా చాలా మంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రంగస్థలం అని పాట, నేను రంగస్థలం సాంగ్ నేను చేసి ట్విట్టర్ లో పెట్టాను. అది దేవిశ్రీ ప్రసాద్ గారు లైక్ చేశారు. సో ఆయన లైక్ చేసిన వల్ల ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో అది చాలా రీచ్ వచ్చింది అది. సో అలా ఎక్కడో ఒక డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నాకు ఆ సపోర్ట్ అనేది ప్రతి వాళ్ళ విషయంలో వస్తున్నాను. అండ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళే నాకు సాంగ్ సజెస్ట్ అనేది చేసేవారు. ఇప్పుడు అన్ని సాంగ్స్ కొంచెం నేను డ్యూ టు నా అంటే స్కెడ్యూల్ ఆఫీస్ వర్క్ వల్ల నేను వినేవాడిని కాదు. కొన్ని సాంగ్స్ వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేసేవారు, ఈ సాంగ్ వినండి, ఇది బాగుంటుంది విజిల్లో. సో అలా చాలా మంది నాకు సాంగ్స్ రిఫర్ చేయడం కానీ, అది నేను విజిల్లో చేయడం కానీ, అది అంటే ఒక చెప్పాలంటే నాకు నేను సెలెక్ట్ చేసుకునే రేంజ్ నుంచి వాళ్ళు నాకు సెలెక్ట్ చేసి మంచి సాంగ్ ఇస్తున్నారు. సో నా జాబ్ అనేది నా వర్క్ అనేది తగ్గించారు. సో అలాంటి ఫాలోవర్స్ నాకు చాలా మంది ఉన్నారు. ఓకే, డియర్ కామ్రేడ్ సాంగ్ ఒక్కసారి మా కోసం. బాగుందండి. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు పాడుతుంటే హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ కావడం కానివ్వండి, ఇదంతా ఏమన్నా మీకు ప్రాబ్లం రావడం కానీ అట్లా ఏమన్నా? అట్లా ఏముంది అంటే అది ప్రాక్టీస్ వల్ల. అంటే ఆ బ్రెత్ కంట్రోల్ అవన్నీ మనం చేసే ప్రాక్టీస్ బట్టి అవి, అంటే జనరల్ గా ఒకరు పాడుతుంటే ఎంత ఫ్రీగా పాడతారో నేను అట్లా విజిల్లో కూడా అంతే ఫ్రీగా మీరు అంతే ఫ్రీగా చేస్తారు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు సెలబ్రిటీస్ కాకుండా మీకు కామన్ పబ్లిక్ నుంచి అంటే మీకు ఎప్పుడైనా ఫోన్ కాల్స్ వచ్చి బాగుంది చాలా మంది చేస్తుంటారు. అంటే ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తారు, ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, చాలా బాగా పాడుతున్నారు అది ఇది. ఓకే, కామన్ పబ్లిక్ చాలా మంది మెసేజ్ చేస్తారు. ఇంకొకటి రంగస్థలం కూడా మా కోసం అదే చాలా బాగుందండి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏముందండి మీకు? అంటే ఇప్పుడైతే ప్రజెంట్ గా మీరు వండర్ఫుల్ గా ముందుకెళ్తున్నారు, మీకు అంటే రెస్పాన్స్ కానివ్వండి, మీకు అంత చూస్తున్నారు మీరు, మీకు ఇది చేయాలి నేను అనుకునే ఫ్యూచర్ అంబిషన్స్ కానివ్వండి, అవి ఏమున్నాయండి? అంటే
సోనీలో ఇండియాస్ గాట్ టాలెంట్ అని ఒక షో ఉందండి. ఓకే. యాక్చువల్లీ నేను 2012లోనే నాకు అక్కడి నుంచి మెసేజ్ వచ్చిందనమాట, ఇట్లా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవేం లేక నేను అటెంప్ట్ కూడా చేయలేదు. ఓకే. సో అది మళ్ళీ ఆ సీజన్ మళ్ళీ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలని ఒక థాట్ అయితే ఉంది. ఎట్లయినంటే అది ఈజీ కూడా కాదు, చాలా వర్క్ చేయాలి. సో డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి అసలు పరిచయం అయితే చేద్దాం. ఐదర్ ఫస్ట్ రౌండ్ లోనే వెనక్కి వచ్చేస్తానా, సెకండ్ రౌండ్ వరకు వెళ్తానా అనేది సెకండరీ. బట్ అక్కడికి వెళ్ళి నా టాలెంట్ చూపించాలని అదొకటి మెయిన్ అంబిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నెక్స్ట్ గాడ్, నా మ్యూజిక్ డైరెక్టర్ లో నా ఫేవరెట్ డైరెక్టర్ రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఆయన ముందు కనీసం ఒక లైన్ అయినా పాడాలని నా కోరిక. అంటే నేను చేసిన కవర్స్ లో కూడా ఏ కవర్ అయినా సరే మాక్సిమం రెహమాన్ గారే ఉంటాయి. సో ఆయన ముందు ఒక లైన్ అయినా పాడాలని. అలాగే ఈ August 15th కి ఏఆర్ రెహమాన్ గారు వందే మాత్రం మా తుజే సలాం అది కవర్ చేద్దాం అనుకున్నాను. అది 2-3 years నుంచి పోస్ట్పోన్ అవుతోంది, అంటే నాకు పర్ఫెక్షన్ రాక. సో ఈసారి ఈ ఇయర్ ఎలా అయినా చేద్దామని అదొకటి గట్టిగా అనుకుంటున్నాను అనమాట. సో ఈ 3 అయితే నాకు ప్రస్తుతం నా లిస్ట్ లో ఇది అనమాట. డెఫినెట్ గా ఈ 3 ఏ ఒక్కటి నెరవేరినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే అండి. మీరు అంటే ఇంకా ఏమన్నా ఇది ఈ 3 కాకుండా ఇంకేమన్నా మీకు అంటే ప్రొఫెషనల్ గా మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ అంటే ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు? సపోర్ట్ అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంటే ఎక్కడ నాకు సపోర్ట్ లేదు, నాకు ఒక రికగ్నిషన్ లేదని ఎప్పుడు అనుకోవట్లేదు. మీరు ఆల్రెడీ సెలబ్రిటీ. అదే అంటే ఎప్పుడు అలా ఏం అనుకోలేదు అనమాట. రైట్ ఫ్రమ్ అంటే నాకు వ్యూస్ లేనప్పటి నుంచి నేను పెట్టిన వీడియోస్ కి అసలు 10 views 15 views నుంచి నేను అన్ని చూసాను. 10-15 ఇప్పటికీ కొన్ని వీడియోస్ పెడితే 100 views లోపలే ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బాగా వర్క్ చేసి అరే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది దానికి అసలు వచ్చేది కాదు. హాయిగా సరదాగా ఏదో టైం పాస్ అప్పటికప్పుడు చేసిన దానికి చాలా చాలా వ్యూస్ వచ్చినవి ఉన్నాయన్నమాట. సో నేను అన్ని ఒకటేలాగా తీసుకుంటాను, ఐదర్ వ్యూస్ వచ్చినా రాకపోయినా అన్ని ఒకటేలా తీసుకుంటాను. సో సపోర్ట్ అనేది నాకు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, నా ఫ్రెండ్స్, ఎవరైతే నా సింగింగ్ ఫీల్డ్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారో సో వాళ్ళందరి దగ్గర నుంచి ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ అనేది ప్రత్యేకంగా నేను ఎప్పుడు అంతవరకు ఆలోచించలేదు. ఓకే, డెఫినెట్ గా ఇన్ కేస్ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే డెఫినెట్ గా మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఆర్ట్ ఫామ్ అనేది బయటికి ఎందుకంటే మా గురువు గారికి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి. గవర్నమెంట్ నుంచి ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ సీఎం కానివ్వండి, వాళ్ళందరూ చాలా అవార్డ్స్ అవన్నీ ఇచ్చారు. సో డెఫినెట్ గా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేంత రేంజ్కి మనం వెళ్ళాలి, అంటే మనలో స్టఫ్ పెంచుకోవాలి. సో వెళ్ళిన రోజు ఐ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా నేను వర్కౌట్ చేయాల్సిన చాలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇండియాస్ గాట్ టాలెంట్ ప్రోగ్రామ్ కి మీరు వెళ్ళాలని, అట్లాగే ఏఆర్ రెహమాన్ గారి ముందర మీరు పర్ఫామ్ చేయాలని, అట్లాగే వందే మాత్రం సిరీస్ ఈసారి మీరు రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటి యంగ్ టాలెంట్ మన ఇండియాకి డెఫినెట్ గా మీలాంటి వారు అవసరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పిలిచి ఇలా నా ఎక్స్పీరియన్సెస్ అని మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.